అందరికీ ఎంతో ఇష్టమైన పెసరట్టు చేయడం ఎలాగో చూద్దామా. ముందుగా ఒక గ్లాస్ పెసలు తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. అలాగే 3 స్పూన్స్ బియ్యం అయితే వేసుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు కూడా. ఇప్పుడైతే ఈ పెసలు నైట్ మొత్తం నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఉదయం లేవగానే ఇలా నానిపోతాయి పెసలు మొత్తం నీట్గా. ఈ పెసలు బాగా కడుక్కొని ఇప్పుడు వీటిలోకి అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా ఫస్ట్ అయితే పెనం పెట్టుకొని కొంచెం వేడయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని సగానికి కట్ చేసుకొని పెనం మీద రాసుకొని తర్వాత ఒక గరిటె పిండి తీసుకొని ఇలా దోశలా రౌండ్గా వేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అలానే పైన నూనె కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత తీసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ అయిన పెసర దోశ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.